నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. చివరి రోజు ఉత్సవాలలో బుధవారం మలయప్ప స్వామితో పాటు శ్రీకృష్ణ రుక్మిణి సీతారాములకు వసంతోత్సవం జరుగుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార భూషితుడై తిరుమాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. స్వర్ణరథాన్ని లాగేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం సందర్భంగా శ్రీవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది పాల్గొన మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దాన ధర్మాలు చేశారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి.
వీటిలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగా, పాప వినాశనం, పాండవ తీర్థాలు. ఈ తీర్థాల్లో ఆయా పుణ్యగడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అందులజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్కు అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన అబ్దుల్ నజీర్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఈవో రవిచంద్ర తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు విశేష పూజలు చేశారు. అనంతరం విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవారు ఆసీనులై 5 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. విశేష పూజల అనంతరం
స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు. పంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి 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 కొలువు ఇయవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిళ్ళయో, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో, రామనామమానే రామనామమానే వరకంఠమిది, రామనామమానే వరకంఠమిది, రామనామమానే వరకంఠమిది. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున గరుడ వాహనంపై అధిష్ఠించిన స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా, మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున మహదాశీర్వచనము సదస్యము జరిగింది. పెద్ద సంఖ్యలో పండితులు వేద పఠనం చేశారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అందులజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామికి శేషవాహన సేవ జరిగింది.
స్వామివారి కళ్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవులను విశేషంగా అలంకరించి శేషవాహనంపై కొలువుంచారు. సింహగిరి మాడవీధుల్లో నిర్వహించిన తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు రథోత్సవం జరిగింది. తొలుత శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సుందరంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. శ్రీ పార్వతీ సమేత క్షీరా రామలింగేశ్వర స్వామివార్లకు పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादिप्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव ऊर्जित दानवराश परात्पर आजित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిర్సనగండ్లలోని శ్రీ అయోధ్యానగరం గుట్టపై శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని రథంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గుజరాత్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లోని కోబా తీర్థంలో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించారు. మహావీర్ జయంతి సందర్భంగా మహావీర్ జైన్ ఆరాధనా కేంద్ర ప్రాంగణంలో మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది హాజరైన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సమ్రాట్ సంప్రతి మ్యూజియం జైన మతంతో పాటు భారతదేశ నాగరిక సంప్రదాయాల గొప్ప వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. सम्राट संप्रति ये केवल एक ऐतिहासिक राजा का नाम नहीं है. सम्राट संप्रति एक ऐसे सेतु है जो भारत के दर्शन और व्यवहार को जोड़ते हैं. मैं देख रहा था इस म्यूजियम को डिजाइन पे ऐसे किया गया है, इसमें हर कदम पर भव्य भारत की पहचान के दर्शन होते हैं. इसकी 7 दीर्घाएं, हर दीर्घा भारत की विविधता
और सांस्कृतिक संपन्नता का उद्घोष करती है। प्रथम दीर्घा में हमें नवपद के दर्शन होते हैं। नवपद यानी अरिहंत, सिद्ध, आचार्य, उपाध्याय और साधु। सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चरित्र और सम्यक तप, अर्थात हम उनसे सीखें जिन्होंने स्वयं तप करके जीवन को जीना है, और जो ज्ञान हम प्राप्त करें वो सम्यक हो, हमारा चरित्र सम्यक हो, क्योंकि ज्ञान जब सम्यक होता है तो वो समता और सेवा का आधार बनता है। साथियों, तीसरी दीर्घा में हमारे तीर्थंकरों के जीवन को, उनके उपदेशों और प्रसंगों को कलात्मक तरीकों से भी जीवंत किया गया है। आप सबने खूब खूब शुभकामनाओं, खूब खूब ధన్యవాद। జై జినేంద్ర। ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.